నమస్కారం. సమయం అందరికీ ఒకేలా ఉంటుంది, కానీ అందరూ ఒకేలా వాడుకోలేరు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే జీవితంలో గెలుస్తాడు. చదువు చెప్పే పాఠాలు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. జీవితం చెప్పే గుణపాఠాలు ఎలా బ్రతకకూడదో నేర్పిస్తాయి. మౌనాన్ని అవసరమైన చోటే వాడాలి. అన్ని సమయాల్లోనూ మౌనంగా ఉంటే నిన్ను చేతకానివాడు అనుకుంటారు. నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోకు. ఇతరులు నీ గురించి మంచిగా చెప్పుకునేలా ప్రవర్తించు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మించి బ్రతకడంలో స్వార్థం ఉంటుంది. మిమ్మల్ని నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చెయ్యకండి. గుణం చెడ్డది, ఆలోచనలు అసహ్యమైనవి అయితే ఎన్ని పూజలు చేసినా దేవుడు మెచ్చడు. నిజమైన కళ నిన్ను నిద్రపోనివ్వదు. ఏ కళ లేనివాడే ఎక్కువ గంటలు పడుకుంటాడు. ఎవరికి తొందరగా దగ్గర అవ్వకు. దగ్గర అయ్యాక దూరం పెరిగితే ఆ బాధని భరించడం చాలా కష్టం. మీకు కుదిరినప్పుడు చేసేదాన్ని సహాయం అనరు. ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తేనే దాన్ని సహాయం అంటారు. నువ్వు అనుకున్నది సాధించడానికి మొదటి అడుగు ఆలోచన, రెండవ అడుగు ఆచరణ అయితేనే మూడవ అడుగు గెలుపు అవుతుంది. ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు వాళ్ళ దగ్గర మంచివాళ్ళు అవుతున్నారని, మీకు మంచి పేరు వస్తోందని భ్రమించకండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని వాడుకుని వదిలేస్తున్నారేమో ఒకసారి సరిచూసుకోండి. సహాయం అనేది అవసరమైన వారికి, అర్హత ఉన్నవారికి మాత్రమే చెయ్యాలి. ఎప్పుడూ అందరి మాట వింటూ వాళ్ళ బాధ్యతలను మోస్తూ పోతే మీరు వాళ్ళ దగ్గర అలుసైపోతారు. ఇతరులు మీకు చెప్పే ప్రతి మాటను ఒప్పుకోకూడదు. అవసరమైనప్పుడు నో చెప్పడం కూడా తెలియాలి. లేదంటే ఎదుటివారి చేతిలో కీలుబొమ్మ అయిపోతారు. మీ గురించి మీరే ఆలోచించుకోవాలి. మీకు మీరే విలువ ఇచ్చుకోవాలి. అప్పుడే ఇతరులకు మీ విలువ తెలుస్తుంది. ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో అంతే విలువ ఇవ్వాలి. వాళ్ళు మిమ్మల్ని చులకన చేసేంతగా మీరు వాళ్ళకి విలువ ఇవ్వకండి. కొన్ని సందర్భాలలో ఇగ్నోర్ చేయడం కూడా తెలుసుకోవాలి. ఎదుటివారిని మీరు ఇగ్నోర్ చేసినప్పుడే మీ విలువ వారికి తెలుస్తుంది. మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని అందరికీ చెప్పాలి అని అనుకోకండి. ముఖ్యంగా మీ లక్ష్యం గురించి మీరు గెలిచే వరకు ఎవ్వరికీ చెప్పకండి. మీరు చేసే ప్రయత్నం కూడా రహస్యంగా ఉండాలి. అప్పుడే ఎదుటివారు మీ గెలుపును అడ్డుకునే ప్రయత్నం చెయ్యలేరు. ఈ రోజుల్లో అందరూ డబ్బు కంటే ఎక్కువ విలువ ఇచ్చేది అందరూ తమ పట్ల ఆసక్తి చూపించాలని కోరుకోవడం, అందరూ తమ గురించే ఆలోచించాలని, తమను ప్రత్యేకంగా చూడాలని కోరుకుంటారు. దానికోసం ఎంతో తాపత్రయపడతారు. ఎన్నో అక్కర్లేని పనులు చేసి సమయాన్ని వృధా చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన చిన్న విషయం ఏంటంటే, మీరు మీ లక్ష్యం గురించే పోరాడండి. మీ లక్ష్యంలో మీరు గెలిచినప్పుడు ప్రతి ఒక్కరూ ఆటోమేటిక్గా మీకేసే తిరుగుతారు, మీ గురించే మాట్లాడతారు, మిమ్మల్ని ప్రశంసిస్తారు. కానీ 99% మంది తమ లక్ష్యాన్ని పక్కన పెట్టి మనం ఏం చేస్తే ఎదుటివారు మనల్ని ఆసక్తిగా చూస్తారు అనే ఆలోచిస్తారు. దీనివల్ల వాళ్ళ జీవితాలనే కోల్పోతారు. మీ లక్ష్యం మీద, మీ అభివృద్ధి మీద మీ దృష్టి ఉంటే మీ వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అందరికీ మీ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజుల్లో ఎవ్వరూ ఎలాంటి స్వార్థం లేకుండా మరొకరితో జతకట్టరు. అందరూ వారి వారి స్వలాభాన్నే చూసుకుంటారు. ఎప్పటి వరకు మన నుండి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే మనకు వాళ్ళ దగ్గర విలువ ఉంటుంది. ఒక విత్తనం శబ్దం చేయకుండా పెరుగుతుంది. ఒక చెట్టు శబ్దం చేస్తూ పడిపోతుంది. విధ్వంసానికి శబ్దం ఉంటుంది, కానీ అభివృద్ధి ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటుందని తెలుసుకోవాలి. ఈ 5 లక్షణాలు ఉన్నవారికి ఎప్పుడూ దూరంగా ఉండండి. అబద్ధాలు చెప్పేవారికి, మర్యాద ఇవ్వని వారికి, నలుగురిలో ఉన్నప్పుడు మిమ్మల్ని చులకనగా మాట్లాడేవారికి, మాట మీద నిలబడని వారికి, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పేవారికి, మీ గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకండి. నువ్వు తప్ప నీ ఆనందానికి, బాధకు వేరొకరు కారణం కాదని తెలుసుకోండి. సమయం అన్నిటికీ సమాధానం చెప్తుంది. కాస్త ఓపికగా ఉండాలి.
మీ జీవితాన్ని ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకండి. ఎవరి జీవితం వారికి భారంగానూ, చూసేవారికి ఆనందంగానూ కనిపిస్తుంది. ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. ప్రతి దానికి సమాధానం తెలియాల్సిన అవసరం లేదని తెలుసుకోండి. ఈ 7 తప్పులు చేసేవాడు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు. అవసరమైన దానికన్నా ఎక్కువగా ఆలోచించడం, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటం, ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తూ వెనుకంజ వేయటం, గతం గురించి బాధపడుతూ భవిష్యత్తు గురించి భయపడుతూ వర్తమానాన్ని వృధా చేసుకోవడం, జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకపోవడం, కుటుంబంతో సరియైన బంధం లేకపోవటం, ప్రతి పనిని వాయిదా వేయటం. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.